నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఒక ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత డీలా పడిపోతే మరో ఎన్నికకు సమాయత్తం కావడం కష్టమవుతుంది. వైసీపీలో ఇప్పుడు ఇదే ఇబ్బందిగా మారుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలను ముందస్తుగా జరిపించాలని మొదట టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇటీవల మున్సిపల్ మంత్రి నారాయణ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని చెప్పారు. దాంతో వచ్చే ఏడాది మార్చితో కార్పొరేషన్లు మున్సిపాలిటీల పదవీకాలం పూర్తవుతుంది. అలాగే జూలై నాటికి మండలాలు పంచాయతీల పదవీకాలం కూడా పూర్తవుతుంది. దాంతో కొత్త ఏడాది వస్తూనే స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. టీడీపీ కూటమి ఇప్పటికే సిద్ధంగా ఉంది. ఆ పార్టీకి అన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు. నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులు క్షేత్రస్థాయిలో ఉన్నారు. అధికారం ఉందని కూటమి వైపు వచ్చిన వైసీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అదనపు బలంగా ఉన్నారు. పైగా ఆశావాహులు 3 పార్టీల్లో ఉన్నారు. దాంతోపాటు కూటమి చేతిలో అధికారం ఉంది. అలా అన్ని విధాలుగా కూటమి పటిష్టంగా ఉందనే చెప్పాలి. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం నడిచింది. దానిని కొనసాగించాలనే ఉద్దేశంతో సాధ్యమైనంత తొందరలో స్థానిక ఎన్నికలను నిర్వహించాలని కూటమి పట్టుదలగా ఉంది. కూటమి దూకుడును వైసీపీ ఉత్తరాంధ్రలో ఏ మేరకు తట్టుకుంటుంది అన్నది ప్రశ్నగా ఉంది. వైసీపీకి విశాఖ ఏజెన్సీలో తప్ప ఎమ్మెల్యేలు ఎక్కడా లేరు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అన్ని చోట్ల గెలిచింది. కానీ 2024 తర్వాత పరిస్థితి మారిపోయింది. చాలా మంది పార్టీ ఫిరాయించేశారు. మిగిలిన వారు ఉత్సవ విగ్రహాలు మాదిరిగా ఉన్నారు. కూటమి చెప్పిన వారికే స్థానిక సంస్థల్లో పనులు జరుగుతున్నాయి. ఆ విధంగా అనధికారికంగా అధికారాన్ని కూటమి గత ఏడాదిన్నరగా లోకల్ బాడీస్లో చలాయిస్తోంది. వైసీపీ ప్రజాప్రతినిధులు పేరుకు మాత్రమే అన్నట్లుగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర సీనియర్ నాయకులు అంతా కూడా పార్టీ ఓటమి తర్వాత మౌన ముద్ర దాల్చడంతో క్షేత్రస్థాయిలో కూడా నాయకత్వం నిర్వీర్యమైందని చెప్పాలి. ఉత్తరాంధ్రలో చూస్తే 3 జిల్లాల్లో స్థానిక వైసీపీ బలం గురించి విశ్లేషించుకుంటే 2021లో విశాఖ జిల్లా రాజకీయాలను శాసించిన అప్పటి లోకల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ నగరపాలక సంస్థలో కార్పొరేటర్ అభ్యర్థులను ఎంపిక చేశారు. వారిలో కొత్తవారున్నారు. చాలా మంది రాజకీయంగా అనుభవం లేనివారున్నారు. ఇక గెలిచిన వారు కూడా సొంతంగా తమ ప్రభావం చూపించేవారుగా అయితే పెద్దగా ఎక్కువ మంది లేరని అంటున్నారు. 2024 ఎన్నికల్లో అన్ని చోట్ల వైసీపీ కార్పొరేటర్లు ఉండి కూడా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను గెలిపించలేకపోయారు. వారికి గతంలో వచ్చిన ఓట్లను సైతం ఎమ్మెల్యే అభ్యర్థులకు మళ్లించలేకపోయారని విమర్శలున్నాయి. ఇక పార్టీ ఓడాక చాలా మంది స్తబ్దుగా ఉండిపోయారు. అవకాశమున్నవారు పార్టీని వీడిపోయారు. అలా వైసీపీ తరపున 58 మంది కార్పొరేటర్లు విశాఖ నగరపాలక సంస్థలో గెలిస్తే అందులో సగానికి సగం మంది కూటమిలోకి వెళ్లిపోయారు. మిగిలిన వారు ఉన్నారు. కానీ వీరిలో ఎంతమంది తిరిగి వస్తారు అన్నది సందేహమని అంటున్నారు. ఇక కూటమితో ఎన్నికల పోరు కాబట్టి చాలా ఎక్కువగా కష్టపడాలి. అంగబలం, అర్ధబలం ఉండాలి. దాంతో పోటీకి కూడా చాలా మంది వెనుకంజ వేస్తున్నారని అంటున్నారు. దీంతో దాదాపుగా 100 దాకా ఉన్న జీవీఎంసీ వార్డుల నుంచి సమర్థులైన అభ్యర్థుల ఎంపిక అన్నది వైసీపీకి కష్టంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇక వీరిని అందరినీ గెలిపించుకోవడం, గట్టిగా ప్రచారం చేయడం అన్నవి కూడా విశాఖ జిల్లా వైసీపీకి గట్టి సమస్యలే అని అంటున్నారు. విశాఖ రూరల్ జిల్లాలో చూసుకున్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పార్టీలు మారిన వారు ఉన్నారు. పార్టీలో ఉండి పట్టించుకోని వారు ఉన్నారు. ఇక చాలామంది పోటీకి అనాసక్తిని చూపిస్తున్నారని అంటున్నారు. వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయడమే కాకుండా గెలుపు బాధ్యతను ఎవరు తీసుకుంటారు అన్నది కూడా మరో ప్రశ్నగా ఉంది. కోలగట్ల వీరభద్రస్వామి అయితే 2021లో విజయనగరం కార్పొరేషన్ను తనదైన వ్యూహాలతో గెలిపించుకున్నారు. అంతా తాననుకున్న వారికే టికెట్లిచ్చి కార్పొరేటర్లను చేశారు. ఆయన హవా ఆనాడు అలా నడిచింది. అధికారం కూడా చేతిలో ఉండడంతో మొత్తం 50 వార్డులకు గాను 49 వార్డుల్లో వైసీపీ జెండా ఎగరవేయగలిగారు. అయితే ఒంటి చేత్తో కోలగట్ల వీరందరినీ గెలిపిస్తే ఆయన గెలుపునకు మాత్రం ఈ కార్పొరేటర్లెవ్వరూ పెద్దగా పని చేయలేదని చెప్తున్నారు. దాంతో 67,000 భారీ ఓట్ల తేడాతో ఆయన 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే గనక విజయనగరం కార్పొరేషన్ను తిరిగి వైసీపీ ఎంతవరకు నిలబెట్టుకుంటుంది అన్నది కూడా చర్చగా ఉంది. కొత్త వారితో ఈసారి ప్రయోగాలు చేయాలంటే అది కత్తి మీద సామవుతుంది. ఉన్నవారికి టికెట్ ఇచ్చి బరిలో నిలిపినా అనుకున్న ఫలితాలు వస్తాయా అన్న సందేహముంది. శ్రీకాకుళం జిల్లా విషయానికొస్తే గత 16 ఏళ్లుగా ఇక్కడ కార్పొరేషన్కు ఎన్నికలే లేవు. మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేసిన న్యాయపరమైన చిక్కుల కారణంగా ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఆ అడ్డంకులన్నీ తొలగిపోయి ఈసారి ఎన్నికలకు శ్రీకాకుళం కార్పొరేషన్ సిద్ధమవుతోంది. అయితే తొలి మేయర్ తమవారే కావాలని కూటమి గట్టి పట్టుదలగా ఉంది. వైసీపీ నుంచి పార్టీకి సారథ్యం వహించి నడిపించే నాదుడెవరు అన్నది అంతా ఆలోచిస్తున్నారు.
శ్రీకాకుళం నగరానికి చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే మౌనంగా ఉన్నారు. ఆయన జోక్యం చేసుకుని ముందుకు వస్తే మాత్రం కొంతలో కొంత పరిస్థితి మారుతుందని అంటున్నారు. ఏది ఏమైనా శ్రీకాకుళం కార్పొరేషన్ మీద వైసీపీ జెండా ఎగిరేయాలంటే సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమేనా అనే సందేహాలు వస్తున్నాయి. మొత్తం మీద మున్సిపాలిటీలు, మండలాలు, పంచాయతీలలో స్థానిక సత్తా వైసీపీకి ఎంత అన్నది అయితే తర్కించుకునే పరిస్థితి ఉంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.